ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహువు, అలానే సప్తమ స్థానంలో కుజుడు, తర్వాత అష్టమ స్థానంలో కుజుడు వెళ్ళిపోవటం జరుగుతుంటుంది. ఇక్కడ తులారాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా ఆరవ ఏదైతే 5వ స్థానంలో శని యొక్క సంచారం, 6లో రాహు. 6లో రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా ఒక 25% ఖర్చులు అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. ఓకే. దానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. హ్మ్. ఏదైతే ఏప్రిల్ నుంచి గురువు మారాడో హ్మ్. అప్పుడు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఒక 25% ఖర్చులు పెరుగుతాయి. ఓకే. అంటే ఆ ఖర్చును నియంత్రణ చేసుకోవాలి. హ్మ్. అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బులు ఎక్కడికి పోతాయో వీళ్ళకి అర్థం కాదు. హ్మ్. అర్థం కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటాయి. హ్మ్. అక్కడ విదేశాల్లో బాధపడుతున్న వ్యక్తులు, ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అనేది వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క పరిశీలన చేస్తే 12వ స్థానంలో కేతు యొక్క సంచారం. హ్మ్. 12వ స్థానంలో కేతు యొక్క సంచారం జూలై మధ్య భాగంలో 11వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలోను ప్రారంభంలో రవి, బుధ, శుక్రుడు 10 దశమ స్థానంలో ఉంటాడు. హ్మ్. ఈ జూలై మాసంలో బుధుడు వల్ల లాభం కలగటం, హ్మ్. వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, హ్మ్. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న హ్మ్. వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. హ్మ్. అలానే మంచి రాజయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రస్తుత ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే స్థిరత్వాన్ని ఏర్పరుస్తాయి. ఓకే. అంటే స్థిరమైన ఉద్యోగం హ్మ్. ఉండటం ఒకటి, స్థిరమైన హ్మ్. వ్యాపారం, హ్మ్. స్థిరమైన ఇల్లు. అంటే స్థిరత్వాన్ని ఎక్కువగా ప్రాధాన్యతగా ఇస్తాం. ఓకే. అంటే ఇంపార్టెన్స్ అనేది స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ ప్రధానంగా కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉండటం, హ్మ్. కుజుడు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సమస్యల విషయంలో హ్మ్. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎవరికైతే అప్పులు ఇచ్చామో, హ్మ్. అప్పులు తీసుకున్నామో అలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. ఆ విషయంలో కొద్దిగా మాట్లాడే విధానంలో తెగకుండా ఉండాలి. ఓకే. అంటే ముళ్ళ మీద ఒక గుడ్డ వేశారు. హ్మ్. ఆ గుడ్డను జాగ్రత్తగా తీసుకో. పాడైపోకుండా తీసుకోవాలి. హ్మ్. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు, అప్పులు తీసుకునేవాళ్ళు, హ్మ్. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రాజీ ధోరణిలో ముందుకు వెళ్ళాలి. ఓకే. అంటే లౌకిక జ్ఞానంతోటి ముందుకు వెళ్ళాలి. హ్మ్. అలా రాజకీయ నాయకులు కూడా మాట తూలటం అనేది జరగకూడదు. ఓకే. అంటే మాట్లాడేటప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలుగుతాయి. హ్మ్. అందువల్ల అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అలానే జీవిత భాగస్వామ్యంతో కూడా గొడవలొస్తాయి. హ్మ్. అంటే జీవిత భాగస్వామిని కూడా కొంత నియంత్రించాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే అనూహ్యకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఒకటుంటాయి. హ్మ్. దానితో పాటు కొన్ని విషయాల్లో కొంచెం హెచ్చుతగ్గులు రావటం ఒకటి. హ్మ్. దానితో పాటు ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఓహ్! అంటే ప్రతిదీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడంలో కొంత ఆలోచనా సరళితోటి ముందుకు వెళ్ళాలి. అంటే 10 మందిని ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది. ఓకే. అంటే అనవసరమైన ఇబ్బందులు పడటం కంటే జాగ్రత్త ముందుగా పడటం అనేది మంచిది. ముందు జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. జాగ్రత్త చర్య తీసుకోవటం అనేది చాలా మంచిది. ఓకే. అలానే శుక్రగ్రహ ప్రభావం వల్ల వివాహ సంబంధాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ 1, 2 సంబంధాలు తప్పిపోయి మంచి సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే.
అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది వీళ్ళకి లేదు కాబట్టి, హ్మ్. కొన్ని ప్రయత్నాలు కొంత కాలయాపనతో జరిగి లేట్ అయ్యే అవకాశాలనేవి ఉంటాయి. ఓకే. అదొక్క విషయాన్ని మటుకు కొద్దిగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. రైట్. అంటే ప్రతీది కూడా మనం కొంత ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచి. అంటే ప్రయత్నం అనేది విఫలం కాకుండా అంటే పునరావృతం అవుతుంది వీళ్ళకి ఈ నెలలో. హ్మ్. అంటే ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం విఫలమవుతుంది. మళ్ళీ రిపీట్‌గా చేస్తుంటారు. హ్మ్. కానీ సహనంతో వ్యవహరించాలి. సహనంతో ఉండి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. ఓకే. గురుగారు తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి? ఇక్కడ తులారాశి పరిహారం విషయంలో కొంత రాస్యాధిపతి అనేది అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, హ్మ్. ఈ ప్రయత్నం చేయాలంటే ఏందంటే, వీళ్ళు చేయాల్సింది ఏందంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం ఒకటి. హ్మ్. అలానే అమ్మవారి యొక్క దేవాలయాలు దర్శనం చేయటం. ఓకే. దేవాలయాల దర్శనంతో పాటు ఈ రాశి వాళ్ళు చేయాల్సిందంటే గురువు యొక్క ఆరాధన. హ్మ్. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, దత్త కవచం హ్మ్. చదవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. తులారాశి వారు చాలా చక్కటి పరిహారాలు చెప్పారు. మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు లేవు కాబట్టి కాస్త ఆచితూచి స్పందించటం ఒకటి. ఏ పనులు చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి చేయడం అనేది చెప్పదగిన సూచనలాగా చెప్పారు. ఇక పరిహారాలైతే తూచా తప్పకుండా చేయండి. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలుంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి పరిహారాలు, మీరు ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా క్లియర్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.